ఐ ఫెయిల్డ్ ఇన్ జావా లైక్ జావా ల్యాబ్లో నేను ఫెయిల్ అయ్యి ఇనిషియల్గా. 58% వచ్చిన మీరు మేబీ క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా 60% ఎలిజిబిలిటీ అనుకుంటా. యా సో అప్పుడు ఆ స్టోరీ ఏంటి? ప్రోగ్రామ్ దేంట్లోనే రాయొచ్చు, బట్ ఆ లాజిక్ ఇప్పుడు ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే 1+2. సో సింపుల్ లాజిక్ ఏ ప్రోగ్రామింగ్లో రాయొచ్చు, జావాలో రాయొచ్చు, పైథాన్లో రాయొచ్చు, జావా స్క్రిప్ట్లో రాయొచ్చు, దేంట్లోనే రాయొచ్చు. బట్ అది రాయాలంటే మనకు ఆ లాజిక్ థింకింగ్, లాజిక్ బిల్డింగ్, అనాలిసిస్ అవన్నీ కావాలి కాబట్టి సో దానికోసం నేను ఏం చేశానంటే వాట్ ఐ షుడ్ బి డూయింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్, మీకు అసలు ఏం తెలియదు అండ్ ఐ వాంట్ టు స్టార్ట్ టు లెర్న్ జావా, నేనేం చేయాలి? కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, CEMOS. సో ఎండ్ టు ఎండ్ నువ్వు నేర్చుకుని దాన్ని బుక్ మీద పెట్టి లేకపోతే ఒక సిస్టమ్ మీద పెట్టి ఒక ప్రోగ్రామ్ చేయగలిగితే లైక్ యూ విల్ బీ ఏ గుడ్ ప్రోగ్రామర్ సూన్. ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అన్నాను కదా. అండ్ మనది ఏదైతే 16 ఏళ్ళ చదువు ఉంటుందో అదంతా ఒక లెక్క అయితే ద యాక్చువల్ ఆఫ్టర్ దట్ ద లైఫ్ స్టార్ట్స్ అండ్ ద యాక్చువల్ ఎడ్యుకేషన్ స్టార్ట్స్ దేర్ యాజ్ వెల్. సో వాట్ ఎవర్ యూ డిడ్ ఇన్ దోస్ 6 months దట్ యాక్చువల్ ఎడ్యుకేషన్ హెల్ప్ యూ లాట్ అని అంటారు. యా, కస్టమరు లైక్ ఒక ₹1,00,000 పే చేశాడు FD క్రియేట్ చేయడానికి, టెక్నికల్ గ్లిచెస్ వల్ల రాలా. అండ్ ఆ కస్టమర్ ఏం చేశారంటే లైక్ ప్రతి ఆ బ్యాంక్లో ఉన్న అంటే ఫేస్బుక్లో వాటిలో వాళ్ళకి అకౌంట్స్ ఉంటాయి కదా, వాటికి ప్రతి దగ్గరికి పోయి బ్యాడ్ కామెంట్స్ పెట్టడం స్టార్ట్ చేశాడు. ఎక్కడ పడితే అక్కడ. హే హలో నమస్తే, వెల్కమ్ టు ద థర్డ్ ఎపిసోడ్ ఆఫ్ ద కెరీర్ రోడ్ మ్యాప్ పాడ్కాస్ట్ సిరీస్. ఈ పాడ్కాస్ట్ సిరీస్లో మనతోటి మాట్లాడడానికి సాయిరామ్ ఉన్నారు, హూ ఫెయిల్డ్ ఇన్ జావా సబ్జెక్ట్ అండ్ టుడే హీ ఈస్ వర్కింగ్ యాజ్ ఎ జావా డెవలపర్ ఇన్ ఎ వెరీ రినౌండ్ ఆర్గనైజేషన్. అసలు తన కెరియర్ స్విచ్ ఎలా జరిగింది, జావా సబ్జెక్ట్లో ఇంజనీరింగ్లో ఫెయిల్ అయిన దగ్గర నుంచి తన వల్ల ఒక జావా డెవలపర్గా ఒక రినౌండ్ కంపెనీలో వర్క్ చేస్తున్నాడంటే అసలు తను తీసుకున్న స్టెప్స్ ఏంటి, తను ఫాలో అయిన ప్రాక్టీసెస్ ఏంటి, ఇవన్నీ మనం తనతో మాట్లాడి క్లియర్గా తెలుసుకుందాం. వెయిట్ వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. కంటెంట్ మీకు ఖచ్చితంగా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇట్ వుడ్ బి హెల్పింగ్ అస్ ఆర్ ఎల్స్ మోటివేటింగ్ అస్ టు డూ more videos like this. Without any further ado, let's welcome Sairam. Hey, hi Sairam. Thanks for joining the podcast. Hey, hi Bhaskar. It's my pleasure to join here. యూజువల్గా ఈ పాడ్కాస్ట్ సిరీస్లో మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్లో డిఫరెంట్ రోల్స్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నాం అనమాట. మేబీ ఆస్కింగ్ క్వశ్చన్స్ టు లెట్ ద సబ్స్క్రైబర్స్ నో వాట్ యాక్చువల్లీ వర్కింగ్ ఇన్ దోస్ పర్టికులర్ రోల్స్ వుడ్ బి. సో ఇవాళ జావా డెవలపర్ అయిన మీరు వచ్చినందుకు టైం తీసుకొని చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రమ్ ద సబ్స్క్రైబర్ సైడ్ యాజ్ వెల్. యా, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ యాజ్ వెల్. యా, థ్యాంక్ యూ. షూర్. ఫస్ట్ క్వశ్చన్ అని కాదు కానివ్వండి, ఎడ్యుకేషన్ విల్ బి చేంజింగ్ ఎ పర్సన్స్ లైఫ్ అండ్ హిస్ ఫ్యామిలీస్ లైఫ్ యాజ్ వెల్. ఇది ట్రూ అని అనుకుంటున్నాను. సో మీరేమంటారు? యా, ఇది చాలా నిజం. ఎందుకంటే ఎగ్జాంపుల్ నేనే ప్రీవియస్గా మేము ఎలా ఉండేవాళ్ళం, ఇప్పుడు మేము ఎలా ఉన్నాం, చాలా డిఫరెన్స్ నేను చూస్తున్నాను. సో నేను మై బ్రదర్ ఓకే, మేము చదువుకున్నాం. లైక్ మేము సింగిల్ పేరెంట్ అనమాట. లైక్ మై మామ్ యూజెస్ టు వర్క్ ఆన్ ఫీల్డ్స్ అండ్ గెట్టింగ్ సమ్ మనీ. వ్యవసాయం వర్క్ చేసే వెళ్తాను. సో చాలా కష్టపడి మమ్మల్ని పెంచారు, ఇద్దరిని పెంచారు. సో ఇప్పుడు నేను బ్యాక్ ఎండ్ డెవలపర్ కింద వర్క్ చేస్తున్నాను ఒక రిప్యూటెడ్ కంపెనీలో. తను గవర్నమెంట్ ఎంప్లాయీ ఇప్పుడు. సో ఇప్పుడు ప్రీవియస్గా మేము ఎలా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఎలా ఉన్నాం, చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. ఇప్పుడు ఓకే, ప్రీవియస్గా ఎవరు మా దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు, ఎవరు లైక్ మా ఊళ్ళో అనేవాళ్ళు కాదు. ఇప్పుడు అందరూ మా చుట్టూ తిరుగుతున్నారు, ఎందుకంటే లైక్ వీఆర్ ఎర్నింగ్ మోర్ అండ్ వీఆర్ స్టేబుల్ నౌ. సో యా, దేనివల్ల సాధ్యమైంది, మేము మంచిగా చదువుకోవడం వల్ల. యా, సో డెఫినెట్లీ మీరు కూడా వుడ్ బి రెసిప్రోకేటింగ్ విత్ మీ. యా, ఎడ్యుకేషన్ వుడ్ బి చేంజింగ్ ఏ పర్సన్స్ లైఫ్, హిస్ ఫ్యామిలీస్ లైఫ్. ఎస్. సో మీరు ఒక జావా డెవలపర్ కదా, సో మీ జర్నీ గురించి మొత్తం మాట్లాడదాం. సో వాట్స్ యువర్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్? దానికంటే ముందు అసలు వాట్ డస్ ఎ జావా డెవలపర్ వుడ్ బి డూయింగ్? సో బేసిక్గా జావా డెవలపర్ ఒక క్లయింట్ నుంచి రిక్వైర్మెంట్ తీసుకుని, సో దాన్ని లైక్ జావా కోడ్ ద్వారా ఆ రిక్వైర్మెంట్ని ఒక వర్కింగ్ ప్రోడక్ట్ కింద తయారు చేస్తారనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే లైక్ ఆ ప్రోడక్ట్ని లైక్ మల్టిపుల్ యూజర్స్ యూస్ చేసుకుని దే కెన్ అచీవ్ దేర్ టాస్క్స్ అనమాట. సో దానికోసం ఇప్పుడు సో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా చేయొచ్చు బేసిక్గా. సో ఐ చూస్ జావా. సో ఐఎమ్ బ్యాక్ ఎండ్ డెవలపర్. ఓకే. సో ఒక కోడ్ని ఆర్ఎల్స్ ఒక రిక్వైర్మెంట్ని తీసుకొని వుడ్ బి బిల్డింగ్ ఎ పర్టికులర్ కోడ్ అండ్ మేబీ వుడ్ బి టెస్టింగ్ ఇట్ ఇన్ మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్ ఫర్ ద ఇన్ ద ఎండ్ యాక్చువల్ యూజర్స్ వుడ్ బి యూజింగ్ ఇట్. ఓకే, యువర్ ఎ జావా డెవలపర్. వాట్స్ యువర్ యాక్చువల్ బ్యాక్గ్రౌండ్ ఈస్?
సో, బేసికల్‌గా మై యాక్చువల్ బ్యాక్‌గ్రౌండ్ ఐ స్టడీడ్ బీటెక్ ఇన్ బాపట్ల ఇంజినీరింగ్ కాలేజ్. సో, చ చదివిన రోజులు లైక్ లైట్‌గా తీసుకున్నాం చదువుని. సో, ప్రీవియస్‌గా చదువు మార్చింది. బట్ ఒక స్టూడెంట్ లైఫ్‌లో ఉన్నప్పుడు వాళ్ళకి లైక్ ఆటలు, పాటలు అన్నీ ఉంటాయి. సో, మేము అంతే. సో, బేసిక్‌గా ఐ గాట్ 57, 58% ఇన్ బీటెక్. సో, ఆ టైంలో లైక్ చదువు మీద మోర్ ఇంట్రెస్ట్ ఉంది. లైక్ నేను పాలిటెక్నిక్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చాను. సో, టెక్నికల్‌గా మేము మంచి స్ట్రాంగ్‌గా ఉండేవాళ్ళం. ఎందుకంటే లైక్ వి విల్ బి స్టడీయింగ్ ద సేమ్ సబ్జెక్ట్స్ ట్వైస్. అంటే ఒకసారి పాలిటెక్నిక్‌లో చదువుతాం, ఒకసారి బీటెక్‌లో చదివాం. సో, దానివల్ల ఏంటంటే నాకు కోడింగ్ చేయాలని, కోడింగ్ మీద కొంచెం ఆసక్తి పెరిగింది నాకు. సో, ఆ ఆసక్తి వల్ల ఐ చూస్ ఎ పాత్ యాస్ ఎ సాఫ్ట్‌వేర్ డెవలపర్. హ్మ్. ఓకే. సో, జావా డెవలపర్ అంటున్నారు కాబట్టి మీరు కాలేజ్‌లో గూడా జావాలో తోపై ఉంటారు. కన్ఫర్మ్‌గా గాదు. ఎందుకంటే లైక్ ఐ ఫెయిల్డ్ ఇన్ జావా. లైక్ జావా ల్యాబ్‌లో నేను ఫెయిల్ అయ్యా ఇనీషియల్‌గా. సో, ఆ! ఎందుకంటే లైక్ కాలేజ్‌లో కొంచెం ఉంటది. లైక్ ఒక వ్యక్తి మీద ఒక లెక్చరర్‌కి గూడా ఒక ఒపీనియన్ ఉంటది గదా! సో, నా నా మీద లైక్ ఈ లెక్చరర్స్ అందరికీ ఒకటే ఒపీనియన్. ఈడు ఎందుకు పని జేయడు? ఎందుకు పని జేయడు? ఒక్కటే ఒపీనియన్. ఆ ఒపీనియన్ వల్ల ఏమైందంటే లైక్ దే యూజ్ లైక్ దే ఆర్ గివింగ్ లెస్ మార్క్స్ ఇన్ ల్యాబ్స్. నన్నైతే జావాలో డైరెక్ట్‌గా ఫెయిలే చేసాడు తను. ఆ! సో, జావాలో ఫెయిల్ అయిన దగ్గర నుంచి జావా డెవలపర్ వరకు ఇట్స్ అన్ ఇంట్రూగింగ్ జర్నీ గదా! యెస్. సో, ఫెయిల్ అయిన తర్వాత వాట్ ఆల్ యూ డిడ్ టు పాస్ ఇన్ దట్ సబ్జెక్ట్ అండ్ సో, ఎవెన్చువల్లీ ల్యాండ్ ఇంటూ ఒక్కసారి ఫెయిల్ అయ్యాను. ఫెయిల్ అయిన తర్వాత నాకనిపించింది లైక్ అందరూ పాస్ అయ్యారు. నేనొక్కడినే ఫెయిల్ అయ్యాను. ఎందుకని నేను లైక్ ఒక ఆత్మ విమర్శ చేసుకున్నా. సో, తర్వాత ఏం చేశానంటే లైక్ ఐ యూజ్డ్ టు గో టు ల్యాబ్స్, సిట్టింగ్ ఎలోన్ అండ్ డూయింగ్ సమ్ లైక్ ప్రోగ్రామ్స్. సో, ఇనీషియల్‌గా నేను లైక్ ఒక ప్రోగ్రామ్ రాసాను. ఎడిషన్ ఆఫ్ 2 నంబర్స్. లైక్ అప్పుడులో మనం ఎటువంటి ఎడిటర్స్‌ని యూజ్ చేసేవాళ్ళం కాదు. జస్ట్ నోట్‌ప్యాడ్. సో, నోట్‌ప్యాడ్ ఇన్‌స్టాల్ అయి ఉంటది ల్యాబ్‌లో. దాంట్లో కోడ్ రాసేవాళ్ళం, ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళం. లైక్ ఐ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ దట్. లైక్ ఆ ఒక్క ప్రోగ్రామ్‌ని ఎగ్జిక్యూట్ చేయడానికి నాకు 1 డే పట్టింది. ఎందుకంటే ఈవెన్ ఐ డోంట్ నో. అందుకే నేను ల్యాబ్‌లో ఫెయిల్ అయ్యా. సో, ఆ తర్వాత నాకు తెలిసింది. సో, నేను చేసిందేంటి? నేను చేయాల్సిందేంటి? లైక్ ఈ పాత్రలు ఎలా అంటే నన్ను నేను ఎలా మార్చుకోవాలి. సో, దానికోసం నేను కష్టపడ్డా. సో, ఐ యూజ్డ్ టు గో టు ఎవ్రీ డే. లైక్ తర్వాత అందరూ వదిలేసిన తర్వాత, కాలేజ్ వదిలేసిన తర్వాత అందరూ ఇంటికెళ్ళిపోయేవాళ్ళు. నేను మాత్రం ల్యాబ్‌కెళ్ళేవాడిని, కూర్చునేవాడిని. లైక్ రోజుకొక ప్రోగ్రామ్ లైక్ నేను ఓన్‌గా రాసుకొని దాన్ని ఎలా మల్టిపుల్ వేస్‌లో చేసుకోవాలో వెబ్ హెల్ప్ తీసుకునేవాడిని. తర్వాత మల్టిపుల్ టూల్స్, స్టాక్ ఓవర్‌ఫ్లో హెల్ప్ తీసుకొని సో, లైక్ లాజిక్ ఎనాలిసిస్‌ని బిల్డ్ చేసుకునేవాడిని. సో, ప్రోగ్రామ్ దేంట్లోనే రాయొచ్చు. బట్ ఆ లాజిక్ ఇప్పుడు ఎడిషన్ ఆఫ్ 2 నంబర్స్ అంటే 1+2. సో, ఆ సింపుల్ లాజిక్ ఏ ప్రోగ్రామ్‌లోనే రాయొచ్చు. జావాలో రాయొచ్చు, పైథాన్‌లో రాయొచ్చు, జావా స్క్రిప్ట్‌లో రాయొచ్చు, దేంట్లోనే రాయొచ్చు. బట్ అది రాయాలంటే మనకు ఆ లాజిక్ థింకింగ్, లాజిక్ బిల్డింగ్ ఎనాలిసిస్ అయన్నీ కావాలి కాబట్టి, సో, దానికోసం నేనేం చేశానంటే, సో, ఐ యూజ్డ్ టు లెర్న్ ద లాజిక్స్ ఇన్ ద వెబ్. ఓకే. ట్రై టు కన్వర్ట్ దట్ లాజిక్ ఇంటూ ద ప్రోగ్రామ్. హ్మ్. సో, అలా చేసి సో, నెక్స్ట్ టైమ్ ఐ అచీవ్డ్ గుడ్ మార్క్స్ బేసికల్లీ. యాహ్! జావాలో పాస్ అయిన ఐ గాట్ 90 మార్క్స్ ఇన్ ల్యాబ్. ఓకే. యాహ్! 90 నెక్స్ట్ టైమ్ ఈస్ ఓకే. 90, 100 ఫర్ 90 మార్క్స్. 90 మార్క్స్ ఈస్ గుడ్ ఐ థింక్ ఇన్ యాహ్! ల్యాబ్. డెఫినెట్‌లీ నాకైతే 90 కూడా వచ్చినాయని నేను అనుకోను యాహ్! జావా ల్యాబ్‌లో. యాహ్! అండ్ 58% వచ్చిన మీరు మేబీ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ కూడా 60% ఎలిజిబిలిటీ అనుకుంటా. యాహ్! సో, అప్పుడు ఆ స్టోరీ ఏంటి? సో, లైక్ 50%, 58 లైక్ బిలో 60 ఉన్నోళ్ళని ఎవరు క్యాంపస్ ఇంటర్వ్యూస్‌లో పిలిచేవారు కాదు. మినిమమ్ క్రైటీరియా 60 మెయింటైన్ చేసేవాళ్ళు. సో, మాకు లైక్ దేనికన్నా వెళ్దామన్నా గూడా ఏమి ఉండేది కాదు. బేసిక్‌గా ఎటువంటి ఇంటర్వ్యూస్‌కి మాకు కాల్ గూడా వచ్చేది కాదు. కాలేజ్‌లో అన్నా సరే. సో, మేము ఆ చెట్ల కింద, పుట్ల కింద తిరిగేసి ఇంటికెళ్ళిపోయేవాళ్ళం. ఇంటికెళ్ళిపోయిన తర్వాత లైక్ అది అలా ఎళ్ళిపోయింది. సో, మీరు డెఫినెట్‌లీ ఆన్ క్యాంపసెస్ కూడా అటెండ్ అయ్యి ఉండకపోవచ్చు. యెస్. సో, ఆఫ్ కోర్స్. వాట్ ఆల్ యూ డిడ్ ఆఫ్టర్ టు ల్యాండ్ ఇంటూ జావా? సో, ఆహ్, నీ అందరికీ మా ఫ్రెండ్స్ నాతో పాటు తిరిగినోళ్ళందరికీ జాబ్స్ వచ్చాయి. హుహు. నాకు తప్ప. హుహు. సో, లైక్ మా ఇంట్లో ప్రెషర్ ఉండేది నా మీద. ఎందుకంటే నేను పెద్దోడిని మా ఇంట్లో. సో, లైక్ నా తర్వాత ఒక చిన్నోడున్నాడు. సో, నేను ముందు జాబ్ తెచ్చుకోవాలి. సో, నా మీద ప్రెషర్ ఎక్కువైంది. లైక్ నాకు ఎగ్జామ్ అయిపోయిన నెక్స్ట్ డే లైక్ నన్ను బెంగుళూరు తరిమేశారు.
సో, బెంగుళూరెళ్ళు. బెంగుళూరు మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో, అక్కడ నీకు ట్రైనింగ్ ఇస్తారు జావా మీద అన్నారు. సో, నేనెళ్ళాను. అక్కడ చేరాను. సో, అక్కడి నుంచి ట్రైనింగ్ తీసుకున్న తర్వాత నాకు మంచి అక్కడ గైడెన్స్ దొరికింది బేసిక్‌గా. సో, ఒక మల్టిపుల్ గ్రూప్ ఆఫ్ డెవలపర్స్ మధ్య నేను చేరా. హ్మ్. చేస్తే వాళ్ళు నాకు మంచి సజెషన్స్ ఇచ్చారు. సో, దానివల్ల నేను ఐ ఇంప్రూవ్డ్ ఎ లాట్. సో, కోడింగ్‌లో గానీ, లైక్ తర్వాత కోడ్ రీయూజబిలిటీ ఎలా చేయాలి? సో, అంటే కోడ్ మినిమల్ కోడ్ ఎలా రాయాలి? తర్వాత రియల్ వరల్డ్‌లో యూజర్ స్టోరీస్ ఎలా ఉంటాయి? రిక్వైర్మెంట్స్ ఎలా వస్తాయి? దాన్ని కోడ్ కింద ఎలా కన్వర్ట్ చేయాలి? సో, వాటన్నిటిని వాళ్ళ గైడెన్స్‌లో నేను నేర్చుకున్నాను. బాగా నాకు మంచి సపోర్ట్ ఇచ్చారు ఆళ్ళు. సో, వాళ్ళ వల్ల లైక్ ఐ లైక్ నాకు ఒక స్టూడెంట్ ఒక జే స్పైడర్, క్యూ స్పైడర్ ఆటిలకి చేరి సో, వాళ్ళు 6 మంత్స్, 1 ఇయర్‌లో ఎంత కష్టపడి నేర్చుకుంటే ఎంత నాలెడ్జ్ గెయిన్ చేస్తారో, నాకు 3 మంత్స్‌లో అంత నాలెడ్జ్ వచ్చింది. బేసికల్‌గా నాకు టీచ్ చేసే ఫ్యాకల్టీ ఆళ్ళందరూ వాళ్ళు ప్రెజెంట్ మార్కెట్‌లో వర్క్ చేస్తున్నోళ్ళు వాళ్ళు. సో, వాళ్ళకి ఇన్ అండ్ ఔట్ తెలుసు. ఏం చేయాలి? ఎలా చేయాలి? అయన్నీ. సో, వాళ్ళు నాకు సజెస్ట్ చేసిన దాని ప్రకారం సో, నేను అక్కడ చాలా ఇంప్రూవ్ అయ్యాననమాట. ఇంప్రూవ్ అవ్వడం వల్ల నాకు నెక్స్ట్ స్టెప్స్ చాలా ఈజీ అయింది. బట్ ఇంటర్వ్యూల కోసం కాళ్ళరిగిపోయి తిరిగిన రోజులు కూడా ఉన్నాయి. ఐ వాంట్ టు మేక్ ఎ పాజ్ హియర్. యాహ్! ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అన్నాను కదా. హ్మ్. అండ్ మనది ఏదైతే 16 ఏళ్ళ చదువు ఉంటుందో హ్మ్. అదంతా ఒక లెక్క అయితే ద యాక్చువల్ ఆఫ్టర్ దట్ హ్మ్. ద లైఫ్ స్టార్ట్స్ అండ్ ద యాక్చువల్ ఎడ్యుకేషన్ స్టార్ట్స్ దేర్ యాజ్ వెల్. హ్మ్. సో వాట్ ఎవర్ యూ డిడ్ ఇన్ దో 6 months దట్ యాక్చువల్ ఎడ్యుకేషన్ హెల్ప్ యూ యాహ్! లాట్ అని అంటారు. యాహ్! మంచి క్వెషన్ అడిగారు. సో, అదేంటంటే మనం బీటెక్‌లో నేర్చుకున్నది ఒక వైపు. సో, వాళ్ళేం చెప్తారు వాళ్ళు కూడా టెక్స్ట్ బుక్‌ని రిఫర్ చేస్తారు. సో, లైక్ ఒ ఏంటి జావా ఏంటి? దాంట్లో ఇంటర్ఫేస్ అంటే ఏంటి? క్లాస్ అంటే ఏంటి? వాళ్ళు బేసిక్స్ చెప్తారు. సో, ఒక్కసారి బయటకొచ్చిన తర్వాత నేను చెప్పాను కదా! నేను ఐ లెర్న్ ఎ లాట్ అండర్ ఫ్యూ పీపుల్స్. సో, వాళ్ళు నాకు చాలా రియల్ వరల్డ్‌లో ప్రోగ్రామ్ ఎలా రాయాలి? సో, కోడ్ రీయూజబిలిటీ ఎలా చేయాలి? సో, అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేశారనమాట. సో, దోస్ 6 మంత్స్ నేను బీటెక్‌లో, పాలిటెక్నిక్‌లో 6 ఇయర్స్‌లో చదివిన నాలెడ్జ్ ఎంతైతే ఉందో, దానికి 50% ఎక్స్‌ట్రా నాలెడ్జ్ ఐ గెయిన్డ్ ఇన్ దట్ 6 మంత్స్. సరే నేనే ఒక జావా డెవలపర్ని అవ్వాలనుకుంటున్నాను అనుకోండి. కాలేజ్‌లో ఒకటి చెప్తారు అండ్ ఆఫ్టర్ ఆర్ యాక్చువల్ ఎడ్యుకేషన్ స్టార్ట్స్ విల్ బి లెర్నింగ్ సమ్ డిఫరెంట్ థింగ్స్. యెస్. మేబీ 2 ఒకటే అనుకోండి. మనం తీసుకునే పర్స్పెక్టివ్ వేరే అవ్వచ్చు. హ్మ్. ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ కూడా మేబీ ఇన్ ద సేమ్ పర్స్పెక్టివ్ అనుకుంటున్నాను. సో వాట్ ఐ షుడ్ బి డూయింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్? నాకు అసలు ఏం తెలీదు అండ్ ఐ వాంట్ టు స్టార్ట్ టు లెర్న్ జావా. నేనేం చేయాలి? సో, జావా అనేది కూడా ఒక లాంగ్వేజ్ కదా! మనకు తెలుగు ఎలా మన చిన్నప్పుడు తెలుగు నేర్చుకున్నాం. అంటే తెలుగు చిన్నప్పటి నుంచి గ్రాడ్యువల్‌గా నేర్చుకున్నాం. ఓకే. సో, జావా కూడా అంతే. సో, జావా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో, దానికి బేసిక్స్ ఉంటాయి. సో, ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌కి బేసిక్స్ ఉంటాయి. సో, మీరు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే బేసిక్స్ ఏంటంటే ఫస్ట్ ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఉన్న ఆపరేటర్స్, కండిషనల్ స్టేట్మెంట్స్, ఓకే. లూపింగ్ స్టేట్మెంట్స్, ఆపరేటర్స్ ఈ బంచ్ ఆఫ్ కాన్సెప్ట్స్‌ని మనం ఇనీషియల్‌గా నేర్చుకోవాలి. సో, అవి నేర్చుకున్న తర్వాత ఏంటంటే, సో, వీటిని యూజ్ చేసి, వీటిని జావాలో ఎలా యూజ్ చేయాలి? లేకపోతే వీటిని పైథాన్‌లో ఎలా యూజ్ చేయాలి? సో, వాటిని నేర్చుకోగలిగితే లైక్ మనకి చాలా ఈజీ. సో, ఫైనల్‌గా మనం లైక్ ఒక మనం ప్రోగ్రామ్ గాని, లేకపోతే ఏదన్నా డేటా ఏదైనా అల్గోరిథం బిల్డ్ చేయాలనుకున్నాం. ఓకే. లేకపోతే ఒక కాలిక్యులేటర్ అప్లికేషన్‌ని క్రియేట్ చేద్దాం అనుకున్నాం. సో, అందులో మనం యూజ్ చేసేది ఏంటి? బేసికల్ మ్యాథమెటిక్ ఆపరేషన్స్ కదా! సో, దానికి మనం ఆపరేటర్స్ ఏం వాడతాం? ప్లస్, మైనస్, మాడ్యులస్, డివైడెడ్ ఈ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. కాలిక్యులేటర్‌లు కూడా అవే ఉంటాయి. సో, ఆ కాలిక్యులేటర్ యాప్ యూజ్ చేస్తాం మనం. బట్ దాన్ని బిల్డ్ చేసినోడు ఒక డెవలపర్ అయి ఉంటాడు. సో, నీకు ఆపరేటర్స్ యూజ్ తెలిసిందనుకో, వి కెన్ ఈజీలీ బిల్డ్ కదా! సో, అక్కడే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆపరేటర్స్ సో, అక్కడే కండిషనల్ చెక్స్, ఫర్ లూప్స్ ఆపరేటర్స్, డేటా డేటా టైప్స్ అవన్నీ వస్తాయన్నమాట. ఓకే. ఓకే. సో, యూజువల్‌గానే చిన్న చిన్నగా తెలుగే నేర్చుకున్నాం అనుకోండి. ఆళ్ళ హ్మ్. నుంచి ఎలా అయితే స్టార్ట్ చేస్తామో, యెస్. ఈ జావాలో కూడా డేటా టైప్స్, యెస్. ఆపరేటర్స్, కండిషనల్ స్టేట్మెంట్స్ యెస్. ఇవన్నీ నేర్చుకుంటే అండ్ హ్మ్. స్టార్టింగ్ సమ్ విత్
బేసిక్ అర్థమెటిక్ ప్రోగ్రామింగ్ Yes. A+B Yes. ప్రింట్ చేస్తే Hmm. ఫ్రమ్ దేర్ ఆన్ వి కెన్ బిల్డ్ యాక్చువల్ ప్రోగ్రామ్. Yes. మీరు కూడా ఇదే నేర్చుకున్నారు అనుకుంటున్నాను కదా, మేబీ ఇన్ ద యాక్చువల్ 6 months. అండ్ ఆ తర్వాత ఏమైంది? హౌ డిడ్ యూ ల్యాండెడ్ ఇంటూ జావా? ట్రైనింగ్ అయిపోతే అంత త్వరగా ఈజీగా జాబ్ రాదు కదా. ఆఫ్ కోర్స్ రాదు, మనలాంటోళ్ళకి అస్సలు రాదు. ఎందుకంటే సో మనం లైక్ నేను నేర్చుకున్న తర్వాత మన కమ్యూనికేషన్ స్కిల్స్ తెలిసిందే కదా, చాలా లో. సో మేము యూజువల్గా లైక్ గ్రూప్ ఆఫ్ 5 పీపుల్స్ ఉండేవాళ్ళం మేము ఒక పీజీలో. లైక్ అప్పుడు ఆ పీజీలో ఉన్నప్పుడు లైక్ వి యూస్ టు లైక్ డైలీ ఒక 5 మినిమం 4 డైలీ 4 ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యేవాళ్ళం. సో ఫస్ట్ అథమెటిక్ రీజనింగ్ పెట్టేవాళ్ళు. అథమెటిక్ రీజనింగ్లో ఏదో లైక్ ఉన్న క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి కొట్టుకుని ఏదో చేసేవాళ్ళం. సో అంత టఫ్ ఉండదు కాబట్టి. సో నెక్స్ట్ జీడీ పెట్టాలి, గ్రూప్ డిస్కషన్. సో దాంట్లో మనం తెలిసిందే కదా, మన నోట్లోంచి ఇంగ్లీష్ ముక్క రాదు. సో దానివల్ల ఏం చేసేవాళ్ళం మేము, సో జీడీలో పోయేది. జీడీలో పోతే సర్లే తర్వాత చూసుకుందాం, మళ్ళీ ఇంకొక దానికి అటెండ్ అయ్యేవాళ్ళం. అలా కాళ్ళు అరిగిపోయేటట్టు. మా దగ్గర తెలిసిందే కదా, మాకు ఫైనాన్షియల్గా అంతా కూడా మనీ ఉండేది కాదు. ఆటోలకి బెంగళూరులో ఆటో ఎక్కి దిగితే 200, 300. సో దానికోసం ఒక 10 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న ఒకదాన్ని ఎంచుకునేవాళ్ళమే. సో ఆ 10 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్నది తిరిగేవాళ్ళం అన్ని కంపెనీస్కి. తిరిగి లైక్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి, సో ఎంతో కొంత నాలెడ్జ్ ఫస్ట్ ఇంటర్వ్యూలో ఫస్ట్ రౌండే పోయింది. సో దాంట్లో చేసిన తప్పులేంటి, నెక్స్ట్ సో దాన్ని రిపీట్ చేయకుండా ఫస్ట్ ఇంటర్వ్యూ క్రాస్ అయ్యాలి. తర్వాత సో నెక్స్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళేవాళ్ళు, అక్కడ గ్రూప్ డిస్కషన్ పెట్టేవాళ్ళు. సో అక్కడ కమ్యూనికేషన్లో మాకు చాలా ప్రాబ్లం అయింది. ఐఎమ్ ఫ్రమ్ తెలుగు బ్యాక్గ్రౌండ్. లైక్ నేను లైక్ తెలుగు మీడియం నుంచి వచ్చినవాడిని. సో ఆ తెలుగు మీడియం నుంచి రావడం వల్ల లైక్ గ్రూప్ డిస్కషన్లో అంత కాన్ఫిడెంట్గా మాట్లాడలేకపోయేవాడిని. సో మా ఫ్రెండ్స్ అందరూ యూజువల్గా దే విల్ గెట్ ఇన్ బికాస్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్ సమ్ ప్రైవేట్ స్కూల్స్, గుడ్ కమ్యూనికేషన్. సో నేను మాత్రం బా సో అక్కడ జీడీలో దరిదాపుగా నాకు జీడీలో క్లియర్ అయ్యేదే కాదు. సో బట్ ఐ హ్యావ్ గుడ్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ కంపేర్ టు దెమ్. బట్ నేను జీడీ అంటే ఇవన్నీ స్కిల్స్ అన్నీ చెక్ చేస్తారు కదా ఇంటర్వ్యూలో. వాడికి ప్రోగ్రామ్ వచ్చారా అనే ముందు ఇంగ్లీష్ వచ్చా, బేసిక్ కమ్యూనికేషన్ మోర్ ఇంపార్టెంట్ కదా. సో దానివల్ల ఏమవుతుంది, సో జీడీలో ఫెయిల్ అయ్యేవాళ్ళు, తర్వాత తిరిగేవాళ్ళు. అలా చాలా నాలెడ్జ్ గెయిన్ చేసాం. అండ్ ఈ జీడీని ఎలా ఓవర్కమ్ చేశారు? సో ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్. ఎస్, ఐ యూస్ టు స్టే ఇన్ పీజీస్ రైట్. సో అక్కడ నేను మా ఫ్రెండ్స్తో ఉండేవాళ్ళని. సో ఫస్ట్ లైక్ తెలుగు వాళ్ళతో ఉండడం అలా ఉండేది. ఆ తర్వాత నేను ఐ వాంట్ టు ఇంప్రూవ్ మై కమ్యూనికేషన్ స్కిల్స్. దెన్ ఐ వాంట్ టు స్టే విత్ సమ్ అదర్ హూ డోంట్ నో తెలుగు. ఓకే, వాళ్ళకి తెలుగు రాకూడదు, వాళ్ళ లాంగ్వేజ్ నాకు రాకూడదు. మీ ఇద్దరు కమ్యూనికేషన్ మీడియం ఏంటి అప్పుడు? తెలుగు, సారీ ఇంగ్లీష్ రైట్. సో ఇంగ్లీష్ ఆ టైంలో ఐ యూస్ టు లెర్న్ అలాట్. మై ఫ్రెండ్స్ ఆల్సో ఈవెన్ దే టీచ్డ్ మీ హౌ వీ కెన్ ఇంప్రూవ్. దే విల్ గివ్ సమ్ సజెషన్స్. అంటే కొంచెం మార్నింగ్ లేవగానే అద్దం ముందుకెళ్ళి మాట్లాడు, నీతో నువ్వు మాట్లాడినట్టు ఇంగ్లీష్లో మాట్లాడు. సో అలా, సో దానివల్ల నేను చాలా గెయిన్ చేసి నేను తర్వాత ఎలాగైనా జీడీ క్లియర్ చేయగలను అనిపించింది. తర్వాత ఐ ఫైనల్లీ క్లియర్డ్ జీడీ ఆల్సో. ఈ జీడీ అయిపోయిన తర్వాత వాట్స్ యువర్ ఫస్ట్ జాబ్? అది కూడా జావా డెవలపర్ లేకపోతే? సో ఐ స్టార్టెడ్ మై కెరియర్ ఇన్ ఏ స్టార్టప్ కంపెనీ. సో మై ఫస్ట్ శాలరీ ఈజ్ 8,000. సో అక్కడ ఏం జరిగింది, 8,000తో స్టార్ట్ చేశాను. ఎస్. సో కాళ్ళంతా అరిగిపోయి తిరిగిన తర్వాత ఎస్, వాట్ యు ల్యాండెడ్ వాస్ 8,000 ఇనిషియల్ స్టేజ్. సో ఆ 8,000లో 5,000 పీజీ కట్టాలి మంత్లీ. నాకుండే 3,000. బట్ అంటే స్టిల్ నేను నా ఫైనల్ గోల్ ఏంటి, ఐ వాంట్ టు బికమ్ ఏ డెవలపర్ రైట్. సో నాకు అది స్టార్టప్ కంపెనీయా, ఎంఎన్సీయా, గుడ్ శాలరీ, బ్యాడ్ శాలరీ, నేను ఏమీ ఆలోచించాలి. ఐ వాంట్ మై కెరియర్ ఇన్ సాఫ్ట్వేర్ డెవలపర్ రైట్. సో నేను ఏమీ ఆలోచించాలి. ఐ జాయిన్ దేర్. ఓకే, దేర్ ఐ లెర్న్ అ లాట్, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, ఎవ్రీథింగ్. ఈవెన్ ఐ లెర్న్ లాట్ ఆఫ్ టెక్నాలజీస్ దేర్. ఇట్స్ స్టార్టప్ కంపెనీ. బట్ దానివల్ల ఏంటంటే వాళ్ళకి రిసోర్సెస్ తక్కువ ఉంటారు. అంత తక్కువ సాలరీకి ఎవరో వర్క్ చేయరు. ఎవరో ఎంతూజియాస్టిక్గా జాబ్ లేక, జాబ్ అనేది రాక
చాలా ఏదో అవసరమైన వాళ్ళు. ఏదో గెట్ ఇన్ అవ్వాలి. ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంటది. బట్ ప్రతి మంత్ అమ్మ నాకు 10,000 అమ్మ నా ఏ 15,000 20,000 అంటే వాళ్ళ వల్ల అవ్వదు. సో, సో నా డబ్బులు ఇంక ఖర్చు పెట్టుకోవాలి. నేను కొన్నాళ్ళు లైక్ నేను ఉండాలి. సో, బెంగుళూరులో సర్వైవ్ అవ్వాలి. సో, తర్వాత ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత ఐ విల్ బీ ఇన్ గుడ్ పొజిషన్ అని నేను థింక్ చేశాను. అందుకే జాయిన్ అయినా అక్కడ. జాయిన్ అయిన కాడి నుంచి ఐ యూజ్డ్ టు లెర్న్ ఎ లాట్ ఆన్ లైక్ హౌ టు బిల్డ్ సర్వీసెస్. ఓకే. హౌ టు రైట్ ఎ కోడ్ ఇన్ క్లీనర్ వే విత్ లైక్ మినిమల్ డిఫెక్ట్స్. సో, లైక్ చాలా టెక్నికల్‌గా చాలా తెలిసినోళ్ళు కూడా ఉంటారక్కడ. ఒక ప్రోగ్రామ్ రాసాం. రాసిన తర్వాత దాన్ని ఒక దగ్గర మనం రన్ చేయడానికి ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి కదా! ఆ క్రియేట్ చేయడం ఎలాగా? సో, అది ఎలా చేయాలి? అవన్నీ లైక్ బేసిక్స్ నుంచి మాకు చాలా చెప్పేవాళ్ళు అక్కడ. సో, అక్కడ కూడా నేను చాలా నాలెడ్జ్ గెయిన్ చేశాను. సో, నాకిక్కడ ఒక పాయింట్ అనిపించింది. ఆహ్, ఏంటంటే ఇప్పుడు నేనే ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాయిన్ అయ్యాను. అండ్ ఆ తర్వాత జావా మీద వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. హ్మ్. అంతకుముందు కూడా జావా మీద చాలా కాలం మీరన్నట్టే పాలిటెక్నిక్ ఇంకా ఇంజినీరింగ్ మొత్తం కలిపి ఒక 6 ఏళ్ళు. హ్మ్. 6 ఏళ్ళు నేర్చుకోలేని జావా 6 మంత్స్‌లో మీరు ఒక ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయిన తర్వాత నేర్చుకున్నారు. అండ్ ఆ తర్వాత ఇమ్మీడియేట్‌లీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ జావా సర్వీసెస్ యాస్ వెల్. యెస్. సో, ఇంత ర్యాపిడ్ చేంజ్ ఎందుకంటారు? మేబీ ద ఐ హ్యాండ్స్ ఆన్ యూ ఆర్ హావింగ్ అని అనొచ్చా? యెస్. అండ్ అండర్ గైడెన్స్. గైడెన్స్ ఆల్సో ఇంపార్టెంట్ రైట్? ఈవెన్ లెక్చరర్స్ గివ్స్ సమ్ గైడెన్స్ బట్ దే ఆల్ ఆల్సో లెర్న్ ఇన్ టెక్స్ట్ బుక్స్. అంటే టెక్స్ట్ బుక్స్‌లో ఏముందో అది మనకొచ్చి చెప్తారు ఆళ్ళు. సో, వాళ్ళకి ఎక్స్‌ట్రా నాలెడ్జ్ చెప్పాల్సిన అవసరం లేదు బేసిక్‌గా. అంటే ఇప్పుడు వాళ్ళ ఒక జావాలో ఒక క్లాస్ గురించి చెప్పాలి. క్లాస్ అనే ఒక టాపిక్ గురించి చెప్పాలి. వాట్ ఈస్ క్లాస్? ఓకే. క్లాస్ అంటే ఆళ్ళు ఏం చెప్తారు? ఓకే. ఇట్స్ ఎ రియల్ వరల్డ్ ఎంటిటీ అని చెప్తారు. క్లాస్ సింటాక్స్ ఏంటి చెప్తారు. సో, ఒక ఎగ్జాంపుల్ చెప్తారు మనకి. ఓకే. అదే మనం ఒక లైక్ ఒక టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న పర్సన్‌తో కూర్చొని ఆ డిస్కషన్ పెడితే, సో, తను లైక్ క్లాస్ అంటే ఏంటి? దాని యూజ్ ఏంటి? సో, దాన్ని రియల్ వరల్డ్‌లో ఎలా యూజ్ చేస్తాం? అయన్నీ ఎండ్ టు ఎండ్ చెప్తారు. హ్మ్. సో, దట్ విల్ హెల్ప్. అంటే అది చాలా నాకు హెల్ప్ చేసింది. ఐ గెయిన్డ్ ఎ లాట్ దేర్. అండ్ వీటితో పాటు మీరు కీప్ ఆన్ ప్రాక్టీసింగ్ యాస్ వెల్ గదా! సో, యెస్. అతని గైడెన్స్ కరెక్ట్. కింద మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. కరెక్ట్. ద మోర్ హ్యాండ్స్ ఆన్ యూ ఆర్ హావింగ్ కరెక్ట్. యూ బిల్ట్ మేబీ యెస్. మజిల్ మెమరీ బిల్డ్ చేసుకున్నట్టు యెస్. మీరు జావాలో అలా మెమరీ బిల్డ్ యెస్. చేసుకున్నారు. అండ్ ఆ తర్వాత 8,000కి జాయిన్ అయ్యారు. మీ ఫస్ట్ జాబ్. ఇమ్మీడియేట్‌లీ 2 ఇయర్స్‌లో స్విచ్ కొట్టారా? లేకపోతే యూ స్టేడ్ దేర్? సో, నేను 8,000 జాయిన్ అయిన తర్వాత లైక్ ఐ యూజ్డ్ టు స్టే దేర్ ఫర్ 2.5 ఇయర్స్. హ్మ్. లైక్ 2.5 ఇయర్స్ వర్క్ చేశాను. తర్వాత ఆళ్ళ అంటే ప్ర ప్రతి ఒక్కరు లైక్ కెరియర్‌లో గ్రోత్ చూసుకుంటారు. చివరికి మనీ కూడా చూసుకుంటారు కదా! సో, అలాగే నేను కూడా నెక్స్ట్ స్విచ్ కోసం ట్రై చేశాను. బట్ నెక్స్ట్ స్విచ్‌లో లైక్ సెకండ్ ఇంటర్వ్యూ క్లియర్ చేశాను నేను. సో, ఆ సెకండ్ ఇంటర్వ్యూ క్లియర్ చేశాను విత్ గుడ్ ప్యాకేజ్. సో, అలా క్లియర్ చేసిన తర్వాత నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట. సో, అంటే ఫస్ట్ ఇంటర్వ్యూ ఐ హావ్ ఎ క్వెషన్ హియర్. యాహ్! సో, ఫస్ట్ జాబ్ రావడానికి రోజుకి ఒక 5, 6 కిలోమీటర్లు 2, 3 డిఫరెంట్ కంపెనీస్‌కి వేరే వేరే ఇంటర్వ్యూస్ ఇస్తున్న మీరు కాళ్ళరిగిపోయేలా తిరిగారు. అండ్ సెకండ్ జాబ్ వచ్చేసి వితిన్ 2 ఇంటర్వ్యూస్‌లో క్రాక్ చేశారు. వాట్ ఆల్ యూ డిడ్ ఇన్ ద ఫస్ట్ జాబ్ దట్ హెల్ప్డ్ యూ క్రాకింగ్ ఎ జాబ్ ఇన్ 2 ఇంటర్వ్యూస్? యాహ్! సో, ఫస్ట్ జాబ్ తెచ్చుకునేటప్పుడు నాకు ఎటువంటి లైక్ ఆహ్, లైక్ స్కిల్స్ ఉన్నాయి. లైక్ ఐ నో జావా. సో, ఐ నో హౌ టు రైట్ ఎ ప్రోగ్రామ్. సో, కంపెనీలో చేరిన తర్వాత రియల్ వరల్డ్ అప్లికేషన్ ఎలా బిల్డ్ చేస్తారు ఎండ్ టు ఎండ్. లైక్ నేను ఆ తర్వాత చేరిన తర్వాత మళ్ళీ కోడింగ్ స్టార్ట్ చేస్తాను అది కాదు. సో, హౌ టు బిల్డ్ ఏ అప్లికేషన్ ఫ్రమ్ స్క్రాచ్. సో, ప్రొడక్షన్ రెడీ అప్లికేషన్. సో, ఒకసారి నేను ఆ కంపెనీకెళ్ళిన తర్వాత హౌ టు బిల్డ్ ఏ ప్రొడక్షన్ రెడీ అప్లికేషన్. సో, అది ఎలా చేయాలి? దాని స్టెప్స్ ఏంటి? సో, ఎండ్ టు ఎండ్ ఎలా చేయాలి? సో, అవి నేర్చుకున్నాను. అవి ఇట్ ఇట్ హెల్ప్డ్ మీ లాట్. సో, అవి చాలా నాకు హెల్ప్ చేసాయి నెక్స్ట్ జాబ్ క్రాక్ చేయడానికి. సో, ఆ జాబ్ క్రాక్ చేయడానికి ఎలా చేశానంటే, సో, నాకెళ్ళిన తర్వాత ఎండ్ టు ఎండ్ ఎలా అప్లికేషన్ బిల్డ్ చేశారు? సో, అవే అడిగారు నాకు ఇంటర్వ్యూలో కూడా. సో, నాకు చాలా సింపుల్ అయింది ఆ తర్వాత. యూజువల్‌గా జావా డెవలపర్ ఏ టూల్స్ వాడతారు? అండ్ అతనికి ఏ స్కిల్స్ వచ్చుండాలి జావా డెవలపర్ అనిపించుకోవడానికి? యాహ్! సో,
టూల్స్ వచ్చేసేసి బేసిక్‌గా మన కాలేజ్ డేస్‌లో అయితే నోట్ ప్యాడ్ ప్లస్ వాడేవాళ్ళం. ఇప్పుడేంటంటే కొంచెం అంటే ఫాస్ట్‌గా చాలా కొంచెం రిలయబుల్‌గా కోడ్ చేయడానికి, కొంచెం ఫాస్ట్‌గా కంప్లీట్ చేయడానికి లైక్ వి హావ్ లాట్ ఆఫ్ ఎడిటర్స్. లైక్ మేము యూజ్ చేసిందంటే ఎక్లిప్స్, ఇంటెలిజై, ఎస్టీఎస్. ఓకే. ఈ 3 ఎడిటర్స్ ఎక్కువ యూజ్ చేసాం. అండ్ ఓకే. వీటి వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? సో, అడ్వాంటేజ్ ఏముండదు. లైక్ మనకి అంటే ఇప్పుడు నోట్‌ప్యాడ్‌లో నువ్వు కోడ్ రాస్తే లైక్ ఒక దగ్గర నువ్వు సెమికోలన్ మర్చిపోయావు. నోట్‌ప్యాడ్‌లో ఆ కోడ్‌ని కంపైల్ చేసి దాన్ని లైక్ జావా సి స్పేస్ ఫైల్ నేమ్ డాట్ జావా అని ఇస్తే బిల్డ్ లైక్ చేసిన బిల్డ్ తర్వాత చేసి ఆ కంపైల్ టైమ్‌లో వచ్చిన ఇష్యూ నీకు అక్కడ కనిపిస్తది. అంటే నువ్వు బిల్డ్ చేయడం అయన్నీ చేయాలి. సో, వాట్లి వల్ల నీకు కొంచెం టైం వేస్ట్ అవుతది. ఇప్పుడు ఈ ఎడిటర్స్‌ని యూజ్ చేయడం వల్ల ఏమవుతదంటే మనకి లైక్ ఇన్‌బిల్ట్ కోడ్ చెక్స్ అంటే ఏమన్నా సింటాక్స్ ఎర్రర్స్ ఉంటే అవి ఆటోమేటిక్‌గా మనకి ఆహ్, లైక్ మనం చేసేటప్పుడు డైనమికల్‌గా చెక్ చేసి మనకి ట్రిగ్గర్ చేస్తాయన్నమాట. ఇక్కడ సెమికోలన్ ఇట్లా మర్చిపోయావు. లెట్ యూ. యాహ్! సో, సెమికోలన్ మర్చిపోయావు పెట్టకపోతే ఎగ్జిక్యూట్ అవ్వదు. సో, కన్ఫర్మ్‌గా అటువంటి మనకి బెనిఫిట్స్ ఉంటాయి. మళ్ళీ ర్యాపిడ్‌గా మనం లైక్ ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ క్రియేట్ చేద్దాం అనుకున్నా. సో, నువ్వు దాన్ని నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్‌లో రాస్తే నీకు 2 డేస్ పట్టిద్ది బిల్డ్ చేయడానికే. సో, దాన్ని యూజ్ చేసి మనం ఒక ఒక హాఫ్ అన్ అవర్‌లో మనం ఇనీషియల్ కోడ్ సెటప్ చేసుకోవచ్చనమాట. అంటే ఎడిట్స్ యూజ్ చేసి. అంటే చాలా ఈజీ అనమాట వాటిని యూజ్ చేసి. యుల్ బి ఏబుల్ టు హ్మ్. రైట్ ద కోడ్ ఫాస్టర్ విత్ ద హెల్ప్ యెస్. ఆఫ్ ఎడిటర్స్. యెస్. అండ్ నువ్వు జావా నేర్చుకున్నావు. బట్ నువ్వు జావాతో పాటు కొన్ని లైక్ ఒక బేస్ థింగ్ నేర్చుకోవాలి. అదేంటంటే లైక్ డేటాబేస్. లైక్ మనం బీటెక్‌లో చదువుకున్నాం. లైక్ ఆర్‌డీబీఎంఎస్, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో, అంటే లైక్ హౌ ద డేటా విల్ ఫ్లో ఫ్రమ్ వన్ అప్లికేషన్ టు వన్ అప్లికేషన్. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్ పేజ్ ఉంది. ఓకే. ఆ వెబ్ పేజ్‌లో ఉన్న డేటా లైక్ ఐ యూజ్డ్ టు స్టోర్ సమ్‌వేర్ అంటే డేటాబేస్‌లో ఒక దగ్గర స్టోర్ చేయాలి. సో, ఇప్పుడు డేటా అనాలిసిస్ గాని లైక్ అవన్నీ జరిగేది ఆ గ్రూప్ ఆఫ్ డేటా మీదే. డేటాబేస్‌లో ఉన్న స్టోర్ అయిన డేటా మీదే. సో, ఇప్పుడు డేటా అనాలిసిస్ అని చాలా జాబ్స్ ఉన్నాయి. సో, అవన్నీ వర్క్ అయ్యేది ఈ డేటాబేస్‌ని బేస్ చేసుకొని. Hmm. సో, సో, నువ్వు ఒక జావా డెవలపర్ గాని ఐదర్ నువ్వు పైథాన్ గాని, నోడ్.జేఎస్ గాని ఏదైనా నేర్చుకోవాలన్నా లైక్ యూ నీడ్ టు హ్యావ్ వన్ స్కిల్ రిగార్డింగ్ టు డేటాబేస్. లైక్ నీకు జేడీబీసీ లైక్ ఆర్‌డీబీఎంఎస్ రావాలి. సో, ఆర్‌డీబీఎంఎస్‌లో క్వరీస్ ఎలా రాయడం రావాలి. ఆ క్వరీస్‌తో లైక్ కోడ్ నుంచి డేటాబేస్‌కి ఎలా కాంటాక్ట్ అవ్వాలి. లైక్ వాట్ ఈస్ ద బెటర్ వే అవన్నీ రావాలి. సో, నువ్వు ఫైనల్‌గా నువ్వు ఒక అప్లికేషన్ తీసుకుంటే ఫైనల్‌గా జరిగేది ఒక సేవ్, డిలీట్, అప్డేట్ అవే జరుగుతాయి. సో, అవి అంత లైక్ కాంటాక్ట్ విత్ డేటాబేస్. సో, నువ్వు డేటాబేస్ బాగా నేర్చుకోగలిగితే లైక్ అంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో నీకు ఈజీ. అంటే నువ్వు ఒక క్లాస్ రాయగలవు. ఏదైనా చేయగలవు. బట్ అది డేటాబేస్‌లో ఎలా స్టోర్ చేయాలి అని నేర్చుకోగలిగితే నీకు చాలా ఈజీ తర్వాత నెక్స్ట్ స్టెప్స్ చాలా సింపుల్ అనమాట. ఏ అప్లికేషన్ డెవలప్ చేయాలన్నా నువ్వు చాలా సింపుల్‌గా డెవలప్ చేయొచ్చు. So along with programming languages, learning databases is also must యెస్. for any మోస్ట్ developer. ఇంపార్టెంట్. యెస్. మోస్ట్ ఇంపార్టెంట్. Hmm. ఇట్స్ ఎ మ్యాండేటరీ టాస్క్. సో 2 ఇయర్స్‌లో స్విచ్ కొట్టారు. 2.5 ఇయర్స్ తర్వాత 8,000 నుంచి ఫర్ ఎ Hmm. డీసెంట్ ప్యాకేజ్ అని చెప్పారు. హ్మ్. ఆ తర్వాత వాట్ ఆర్ ఆల్ ద లెర్నింగ్స్, లేకపోతే వాట్స్ ద ఫన్నీయెస్ట్ బగ్ దట్ యూ హావ్ సీన్ ఆర్ ఎల్స్ దట్ యూ హావ్ క్రియేటెడ్? యాహ్! లైక్ ఐ డిడ్ంట్ క్రియేట్ ఎనీ బగ్ సంథింగ్ అంటే లైక్ దట్. డెవలపర్స్ డెవలపర్స్ ఇంటెన్షనల్లీ చేయకపోయినా ఖచ్చితంగా చేస్తారు. ఇంటెన్షనల్‌గా చేయరు. కావాలని వదిలేస్తారు. అది ఎవరు పట్టుకోలేరు. ఎందుకు ఫిక్స్ చేయడం అని వదిలేస్తారు. బట్ ఆహా. సమ్ బిజినెస్ ఎర్రర్స్ మైట్ అక్కర్ ఇన్ Hmm. అప్లికేషన్స్. Hmm. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎక్స్ కంపెనీకి ఐ యూజ్డ్ టు ఐ యూజ్డ్ టు లైక్ వర్క్ ఫర్ సమ్ బ్యాంక్ అనమాట. అంటే ఐ విల్ గో టు బ్యాంక్. ఐ విల్ వర్క్ దేర్ యాస్ ఎ అప్లికేషన్ డెవలపర్. ఓకే. సో, దేర్ వి యూజ్డ్ బ్యాంకింగ్ అప్లికేషన్స్ అంటే తెలుసు కదా! ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్సాక్షన్ దేర్ రైట్? సో, అంటే మనీ సెండ్ చేయడం, మనీ డెబిట్ చేయడం అన్నీ ఉంటాయి. లైక్ బ్యాంకింగ్ అప్లికేషన్స్ మనకు తెలుసు కదా! ఆన్‌లైన్ ఎస్‌బీ, ఆన్‌లైన్ ఎఫ్‌డి క్రియేట్ చేయడానికి అప్లికేషన్స్ క్రియేట్ చేయడానికి మేము ఒక కోడ్ రాసాం జావాలో. సో, అక్కడ ఏంటంటే సీసీ అవెన్యూ అనే పేమెంట్ గేట్‌వేని కూడా ఇంటిగ్రేట్ చేసాము. సో, ఏమైందంటే ఒక కస్టమరు లైక్ ఒక రూ. 1,00,000 పే చేశాడు ఎఫ్‌డి క్రియేట్ చేయడానికి.
పే చేసిన తర్వాత లైక్ సీ7 నుంచి అప్లికేషన్‌కి సక్సెస్ రెస్పాన్స్ రాలా. అంటే సమ్ టెక్నికల్ గ్లిచెస్ వల్ల రాలా. అండ్ ఆ కస్టమర్ ఏం చేశారంటే లైక్ ప్రతి ఆ బ్యాంక్‌లో ఉన్న అంటే ఫేస్‌బుక్‌లో వీటిలో వాళ్ళకి అకౌంట్స్ ఉంటాయి కదా! వాటికి ప్రతి దగ్గరికి పోయి బ్యాడ్ కామెంట్స్ ట్విట్టర్‌లో, ఫేస్‌బుక్‌లో, బ్యాడ్ యూట్యూబ్‌లో బ్యాడ్ కామెంట్స్ పెట్టడం స్టార్ట్ ఎక్కడ చేశాడు. పడితే అక్కడ ఎక్కడ పడితే ఇచ్చి అక్కడ. పడేసాడు. యాహ్! సో, ఆటి వల్ల ఏంటంటే బ్యాంక్ రెప్యుటేషన్ తగ్గుతది. సో, అప్పుడేమైందంటే వాళ్ళు గూడా వచ్చారు. లైక్ వాళ్ళు సపోర్ట్ టీమోళ్ళు ఉంటారు. వాళ్ళకి లాగ్స్‌లో చూసారు. వాళ్ళకేం అర్థం కాలే ఎక్కడ ఫెయిల్ అయింది ఏంటని. సో, మేమేం చేసామంటే అప్పుడు లైక్ చూసాం. మాకు తెలుసు కదా! డేటాబేస్‌లో ఎక్కడ స్టోర్ అయి ఉంటది. ఆ పేమెంట్ సక్సెసా? ఫెయిల్యూరా? మాకు పేమెంట్ సక్సెసా? ఫెయిల్యూరా? లేదు. నల్ ఉందక్కడ. సో, ఏంటబ్బా ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉందని చూస్తే లైక్ సీ7 నుంచి అప్డేట్ షీట్ తీసుకున్నాం. ఏ ట్రాన్సాక్షన్ సక్సెస్ అయింది. ఆ ట్రాన్సాక్షన్ సక్సెస్ ఉంది. బట్ అది కొన్ని బిజినెస్ వల్ల లేకపోతే ఒక టెక్నికల్ గ్లిచెస్ వల్ల ఏంటంటే మనకు అప్డేట్ రాలా. దానివల్ల ఏంటంటే ఆడికి రూ. 1,00,000 కట్టయిన దానికి అకౌంట్ క్రియేట్ అవ్వలేదు. సో, దాన్ని ఏంటంటే జస్ట్ గివింగ్ లైక్ ఒక అప్డేట్ క్వెరీ ఇచ్చి లైక్ ఒక దాన్ని మళ్ళీ రీట్రిగర్ చేయించాం కస్టమర్ నుంచి. తర్వాత తను సక్సెస్‌ఫుల్‌గా అకౌంట్ క్రియేట్ చేసుకున్నాడు. ఆనందపడ్డాడు. 3 డేస్ పట్టింది దానికి. అయ్యో! ఓకే. ఆ తర్వాత అలాంటి బిజినెస్ సినారియోస్‌ని కూడా హ్యాండిల్ చేయడానికి అంటే ఇవన్నీ బిజినెస్ ఎర్రర్స్. సో, అవి ఎప్పుడొస్తాయి, ఏం చేస్తాయి గ్లిచెస్ అయన్నీ మనం చెప్పలేం. సో, దాన్ని హ్యాండిల్ చేయడానికి మేమే మళ్ళీ ఒక అడ్మిన్ పేజ్‌లో లైక్ ఒక అప్లికేషన్ నంబర్ ఉంటది తనకి. అప్లికేషన్ పేమెంట్ సక్సెసా? ఫెయిల్యూరా? ఉంటది. ఒకవేళ ఫెయిల్యూర్ అయితే లైక్ ఆళ్ళకి లిస్ట్ వస్తది. లిస్ట్ చూసుకున్నది సక్సెస్ అయితే వాళ్ళు అక్కడి నుంచే అకౌంట్ క్రియేట్ చేసేయొచ్చనమాట. అలా ఒక టూల్ క్రియేట్ చేసి ఇచ్చాం తర్వాత. ఓకే. మీరు క్రియేట్ చేసిన ఆర్ ఎల్స్ అనుకోని బగ్ వల్ల ఒక అనుకోని బగ్. కస్టమర్‌కి ఒక అకౌంట్ క్రియేట్ ఒక రూ. ఒకటి 1,00,000 కాదు. డెబిట్ అయిపోయింది. ఒకటి కానీ కాదు అకౌంట్ అలా. క్రియేట్ అవ్వలేదు. ఒకటి కాదు అలా చాలా వచ్చినియి. తర్వాత అవన్నీ ఈ ఫిక్స్ ఫిక్స్ చేయడానికి చేసేసి. అడ్మిన్‌లో ఒక బట్ దిస్ ఇస్ ద మేజర్ బగ్ దట్ యూ హావ్ యెస్. సీన్. యెస్. ఆ! ఓకే. అంటే ఇప్పుడు మాకేదైనా బ్యాంకింగ్స్‌లో ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినాయి అనుకోండి. హుహు. సో, దానికి కూడా ఒక డెవలపర్ ఏదో చిన్న పని చేస్తూ ఉండాలా? లేకపోతే అది కూడా మైట్ ఏదో బి బగ్ సమ్ అయ్యుండొచ్చా? లైక్ ఒక్కొక్కసారి సర్వీసెస్ డౌన్ ఉండొచ్చు. హ్మ్. ఓకే. ఆహ్, ఒక్కొక్కసారి టెక్నికల్ అంటే నెట్వర్క్ లేకపోవడం వల్ల కొన్ని కొన్ని ఇష్యూస్. ఓకే. కనెక్టివిటీ ఇష్యూస్ మోర్. అంటే ఈ కనెక్టివిటీ ఇష్యూస్ వల్ల చాలా ఇలాంటి ఇష్యూస్ వస్తాయి. అంటే ప్రతిసారి వాటిని ఫిక్స్ చేయడానికే మేము మేజర్‌గా అటువంటి గ్లిచెస్‌ని ఫిక్స్ చేయడానికే ఎక్కువ ఆలోచిస్తుంటాం. ఎందుకంటే మాకు ఇచ్చిన ఎన్విరాన్మెంట్‌లో అలాంటి ఇష్యూస్ రావు. మెయిన్‌గా ఫెయిల్ అయ్యేది ప్రొడక్షన్‌లోనే. ఇలాంటివి వచ్చేయన్నీ ప్రొడక్షన్‌లోనే. డెఫినెట్‌లీ. సో, సో, అక్కడ లైక్ లాక్ చెక్ చేసి హ్మ్. ఎక్కడ ఫెయిల్ అయింది? దేనివల్ల ఫెయిల్ అయింది? అదే లైక్ నేను ముందు చెప్పాను డీబగ్గింగ్. హ్మ్. సో, ఆ డీబగ్గింగ్ కరెక్ట్‌గా తెలిస్తే యూ కెన్ ఫిక్స్ అనమాట ఈజీగా. యూ కెన్ ఫిక్స్ థింగ్స్ అండ్ దట్ విల్ బి అది మీ వాల్యూని కూడా ఒక కంపెనీలో డెఫినెట్‌లీ కరెక్ట్. పెంచుతదని యెస్. అనుకుంటున్నాను. యెస్. అండ్ దెన్ బ్యాంకింగ్ పీపుల్ యూజ్డ్ టు కాల్ మీ డైరెక్ట్‌లీ ఫ్రమ్ మై మొబైల్. ఒక డెవలపర్‌కి యెస్. డైరెక్ట్ కాల్ చేసి ఇది పని చేయట్లేదు. సపోర్ట్ టీమోళ్ళకి కూడా కాల్ చేసేవాళ్ళు కాదు. సో, హుహు. ఇనీషియల్‌గా నాకే కాల్ వచ్చేది. సో, హుహు. ఎందుకంటే లైక్ ఆ పేమెంట్ గేట్‌వే ఇంటిగ్రేషన్ కాడి నుంచి అన్నీ చేసింది మేమే. ఇట్ ఆల్ బికాస్ ఆఫ్ ద డీబగింగ్ లెర్నింగ్స్ దట్ యూ డిడ్. యెస్. హ్మ్. యెస్. షూర్. సో, దీని తర్వాత ఒక బ్యాంకింగ్ అప్లికేషన్‌లో చేశారు. హ్మ్. అండ్ వాట్ వుడ్ బి ద యాక్చువల్ సాలరీ రేంజెస్ ఫర్ ద జావా డెవలపర్స్? అండ్ మీరు ఇప్పుడు ఏ కంపెనీలో పనిచేస్తున్నారు? ఐయామ్ వర్కింగ్ ఇన్ డిలాయిట్. ఓకే. డెలాయిట్‌లో పనిచేస్తున్నారు. హ్మ్. అండ్ మేబీ సాలరీ రేంజెస్ ఎలా ఉంటాయి? మీ సాలరీ ఎంత? సో, సాలరీ నేను రివీల్ చేయను గానీ సో, బట్ ఇట్స్ ఎ గుడ్ సాలరీ. హుహు. లైక్ 2 ఐఫోన్స్ కొనుక్కోవచ్చా? 2 ఒక ఐఫోన్ కొనుక్కోవచ్చు. తర్వాత ఒక ఆండ్రాయిడ్ ఫోన్ హై ఎండ్ ఫోన్ కొనుక్కోవచ్చు. ప్రో మ్యాక్స్. ప్రో మ్యాక్స్. వెరీ నైస్. హ్మ్. వెరీ గుడ్. సో, మనం ఇందాక అనుకున్నాం కదా స్టార్టింగ్ ఆఫ్ ద పాడ్‌కాస్ట్. ఎడ్యుకేషన్ చేంజెస్ ఎ పర్సన్స్ లైఫ్. అండ్ మీరు స్టార్టింగ్‌లో చెప్పారు. మేబీ రిలేటివ్స్ కూడా అంత ప్రాపర్‌గా చూసేవాళ్ళు కాకపోవచ్చు. హ్మ్. విత్ ద బెటర్ ఫైనాన్షియల్ స్టేటస్ వి ఆర్ గెట్టింగ్ సమ్ మోర్ రికగ్నిషన్ ఫ్రమ్ అవర్ యెస్. రిలేటివ్స్ యాస్ వెల్ అని యెస్. చెప్పారు. హ్మ్. అండ్ హౌస్ ద ఎంటైర్ జర్నీ ఎలా అనిపిస్తుంది మీకు? ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే యాహ్! వాట్ యూ వుడ్ బి ఫీలింగ్? ఎక్కడ స్టార్ట్ చేశాను, నేనిప్పుడు ఎక్కడున్నాను. ఓకే. ఆ జర్నీ అంతా చూసుకుంటే నాకు నేనే మోటివేట్ అవుతా. హ్మ్. ఎందుకంటే లైక్ నేను బీటెక్‌లో ఒక సాధారణ స్టూడెంట్‌ని. ఓకే. నాకేమి 100కి 90% 80% లేవు. ఓకే. నేనొక లైక్ మినిమమ్ బిలో సెకండ్ క్లాస్ స్టూడెంట్‌ని. ఓకే. ఇంటికాడ లైక్ ఉన్న స్ట్రగుల్స్ వల్ల, ఆట్లి వల్ల, ఈట్లి వల్ల లైక్ చదువుకోవాల్సొచ్చింది. కన్ఫర్మ్‌గా చదువుకుంటేనే ఫ్యూచర్ లేకపోతే లేదు. సో,
ఆ స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్ ఏంటి? నీకు జాబ్ ఉంటేనే ఫ్యూచర్, లేతే లేదు. హ్మ్. జాబ్ ఉంటేనే పెళ్లి, లేకపోతే లేదు. హ్మ్. సో, అది. ఆ స్టేజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను నెక్స్ట్ స్టేజ్‌లో ఉన్నా. ఏందంటే లైక్ ఒక రిప్యూటెడ్ కంపెనీలో ఒక మంచి పొజిషన్‌లో ఉన్నా. హ్మ్. సో, అదంతా నేను అచీవ్ చేసింది ఒక నా చదువు అనే ఒక ఆయుధంతోనే. సో, దానివల్లే నేను ఇప్పుడు ఇంత అచీవ్ చేయగలిగాను. సో, స్టిల్ డైలీ లైక్ ప్రతిరోజు నేను ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటా. సో, బేసిక్‌గా నాకు లైక్ నాకు కొంచెం వర్కౌట్స్ అంటే ఇష్టం. సో, తర్వాత కొన్ని కొన్ని కొత్త ఏమైనా నేర్చుకోవాలంటే ఇష్టం. మొబైల్స్ పరంగా ఏదైనా చూడాలంటే కొత్త లైక్ టెక్నికల్ రిలేటెడ్ థింగ్స్ అంటే ఏమి చేంజెస్ అయినాయి అంటే అలాంటి టెక్నాలజీ రిలేటెడ్ ఏమైనా చూడాలంటే చాలా ఇష్టం. మళ్ళీ కొత్త అప్‌డేట్స్ ఏమైనా వస్తే ప్రోగ్రామింగ్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జావాలో 22 నడుస్తుంది. సో, వాటిలో ఏమేమి అప్‌డేట్స్ వచ్చినాయి అవన్నీ నేర్చుకోవడం ఇష్టం. సో, అలా డైలీ లైక్ మనం ఏదో ఒకటి నేర్చుకుంటా ఉంటే వీ కెన్ రీచ్ గుడ్ పొజిషన్ అనమాట ఫ్యూచర్‌లో. సో, స్టిల్ నేను ఒక స్టూడెంట్. నేను ఒక డెవలపర్‌ని కాదు. ఒక స్టూడెంట్‌ని డైలీ ఐ నీడ్ టు లెర్న్. సో, ఇన్ ద సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ వి షుడ్ బి లెర్నింగ్ కంటిన్యూయస్‌లీ. యెస్. అండ్ మేబీ కంటిన్యూయస్ లెర్నింగ్ వుడ్ బి ఈజియర్ యాస్ వెల్. యెస్. ఎందుకంటే మనకు ముందు తెలిసిన యెస్. మన సొల్యూషన్స్ వల్ల. బేసిక్స్ స్ట్రాంగర్‌గా ఉంటే బేసిక్స్ నుంచే కదా! లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జావా స్క్రిప్ట్ ఉంది. జావా స్క్రిప్ట్ నుంచి తర్వాత జేక్వెరీ ఓకే. జేక్వెరీ తర్వాత యాంగులర్ తర్వాత రియాక్ట్ అవన్నీ బేస్ ఏంటి? జావా స్క్రిప్ట్. సో, ఆ బేస్ నేర్చుకుంటే మనం నెక్స్ట్ నేర్చుకోవడం చాలా ఈజీ అనమాట. నెక్స్ట్ అవన్నీ లైబ్రరీస్ బిల్డ్ అపాన్ ద జావా స్క్రిప్ట్. ఓకే. ఓకే. ఇప్పుడు కొన్ని ఫంక్షన్స్ అన్నిటిని కలిపి ఒక లైబ్రరీ బిల్డ్ చేశారు. ఆ లైబ్రరీని యూజ్ చేసుకుంటే మనకి ఈజీ అనమాట. సో, దానికంతా బేస్ ఏంటి? మన లైక్ కోర్ ప్రోగ్రామింగ్. సో, ఇప్పుడు జావా ఉంది. సో, మీకు స్టార్టింగ్‌లో లైక్ నాకు అన్నీ రావాల్సిన అవసరం లేదు. లైక్ ఫ్రేమ్‌వర్క్స్ అన్నీ రావాల్సిన అవసరం లేదు. సో, కోర్ జావాలో కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. సీఈఎంఓఎస్ ఓకే. సి అంటే కలెక్షన్, ఈ అంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, ఎం అంటే మల్టీ థ్రెడింగ్, ఓ అంటే ఊప్స్, స్ట్రింగ్ స్ట్రింగ్ క్లాసెస్ రిలేటెడ్ ఉన్నాయి. సో, ఈ సీఈఎంఓఎస్ అనే కాన్సెప్ట్ నువ్వు ప్రాపర్‌గా నేర్చుకోగలిగితే, సో, ఎండ్ టు ఎండ్ నువ్వు నేర్చుకుని దాన్ని బుక్ మీద పెట్టి లేకపోతే ఒక సిస్టమ్ మీద పెట్టి ఒక ప్రోగ్రామ్ చేయగలిగితే హ్మ్. లైక్ యూ విల్ బి ఏ గుడ్ ప్రోగ్రామర్ సూన్. హ్మ్. సో, డెఫినెట్‌లీ సీఎంఓఎస్ అండర్‌లయింగ్ కాన్సెప్ట్స్ ఆర్ ఎల్స్ అండర్‌లయింగ్ బేసిక్స్ నుంచి వస్తే ఇట్ యాహ్! విల్ బి ఈజియర్ ఫర్ us. కోర్ ప్రోగ్రామింగ్ లా లా థింగ్స్ ఇన్ ద జావా హ్మ్. సీఎంఓఎస్. హ్మ్. అండ్ మేబీ ఈ మధ్య కాలంలో కెరియర్ గ్యాప్ ఉన్న స్టూడెంట్స్ చాలామంది డెవలప్‌మెంట్‌లోకి రావడం కూడా చూస్తుంటారు. అండ్ మేబీ వాళ్ళు కొద్దిగా ప్రెషర్ ఫీల్ అవుతూ ఉంటారు. అరే అబ్బాయి నాకు కోడ్ రాయకపోవడం రాకపోవచ్చు, రాదు. హౌ షుడ్ ఐ బి హ్యాండ్లింగ్? వీళ్ళు ఏఐ యూజ్ చేసుకొని ఏమన్నా యాహ్! కోడ్ డెవలప్ చేయొచ్చా? యాహ్! విల్ దట్ బి హెల్పింగ్? సో, ఈ రోజుల్లో ఏఐ మనుషుల కన్నా లైక్ మనుషులే బిల్డ్ చేశారు. బట్ అది మనుషుల కన్నా ఎక్కువగా ఆలోచిస్తుంది. సో, ఏంటంటే బేసిక్‌గా ఇప్పుడు నేను కూడా ఏఐ యూజ్ చేస్తున్నా. ఎందుకంటే నేను ఒక్కొక్క దగ్గర కోడ్ రాస్తా కూర్చోలేను. లైక్ న నేను ఒక టా ఒక టాస్క్ లేకపోతే ఒక రిక్వైర్మెంట్ బిల్డ్ చేయాలనుకుంటున్నా. సో, నేను ఏఐ యూజ్ చేశాననుకో నాకు ఒక 1 డే బట్టే ఆ టాస్క్ 1 డేలో చేయగలను. నాకు సమ్‌వన్ రోట్ ద కోడ్ అండ్ గివెన్ టు మీ. సో, ఒకరు రాసి నాకు కోడ్ ఇచ్చేసారు. సో, నేను జస్ట్ డీబగ్ చేసుకోవాలి. ఏమైనా చిన్న మైనర్ చేంజెస్ ఉంటే చేసుకోవచ్చు. సో, అది చాలా ఈజీ కదా! హ్మ్. సో, అంటే మనకు కోర్ తెలిస్తే చాట్‌జీపీటీని యూజ్ చేయడం, ఏఐ టూల్స్‌ని యూజ్ చేయడం తెలిస్తే, సో, దానికి ప్రాంప్ట్ ఇవ్వడం ఎలా తెలిస్తే, సో, హ్మ్. మనం అంటే ఒక ఒక ఇద్దరు చేసే వర్క్‌ని మనం ఒక్కరమే చేయగలం. హ్మ్. సో అండ్ దిస్ వుడ్ బి హెల్పింగ్ ద కెరియర్ గ్యాప్ స్టూడెంట్స్ హూ హావ్ కేమ్ ఇంటు యెస్. ద యెస్. ప్రాంప్ట్ ఇవ్వడం ఎలా నేర్చుకోవాలి. సో అది కరెక్టే. సో అండ్ హౌ ఇట్ హెల్ప్డ్ యూ? హౌ ఏఐ మోడిఫైడ్ ద జావా డెవలప్‌మెంట్ స్పేస్? యాహ్! ఎర్లియర్‌లీ స్టాక్ ఓవర్‌ఫ్లో అని యాహ్! చేసాము. అదే చెప్తాను. అదే పాయింట్ రాబోతున్నానిప్పుడు. హుహు. సో, ప్రీవియస్‌గా లైక్ నేను నా కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ఏఐ లేదు. హ్మ్. సో, ఏఐ అప్పుడు స్టార్టింగ్ కదా! ఇప్పుడు మంచి పొజిషన్‌లో ఉంది ఏఐ. సో, అప్పుడు మేము స్టాక్ ఓవర్‌ఫ్లో అన్నీ చెక్ చేసుకునేవాళ్ళమనమాట. అంటే ఇట్ యూజ్డ్ టు టేక్ సమ్ టైమ్. అంటే ఒక్కొక్కసారి మనం లాజికల్‌గా ఎంత ఆలోచించినా గూడా లైక్ కొన్ని ఇన్‌బిల్ట్ ఆహ్, ఉంటాయి. లైబ్రరీస్ ఉంటాయి. అయి యూజ్ చేస్తే ఈజీ అనమాట. సో, అంటే కొన్ని దగ్గర మనకి సొల్యూషన్ దొరకకపోయినా, సో,
ఏంటంటే మనము కోడ్ రాసిన తర్వాత దాంట్లో ఎక్కడ చేయాలో, చేంజ్ చేయాలో స్టాక్ ఓవర్‌ఫ్లోలో చూస్తే తెలుస్తది. స్టాక్ ఓవర్‌ఫ్లో మనకు సజెషన్ ఇస్తది. ఇలా చేంజ్ చేయాలి, ఇది చేంజ్ చేయాలి. నువ్వు రాంగ్ చేస్తుంటే కరెక్ట్ చేస్తది. అంటే నువ్వు రాంగ్ రాసావనుకో, ఇది కరెక్ట్ అని చెప్తది. డిపెండింగ్ ఆన్ ద ఎర్రర్ విచ్ అది మనం ఏంటంటే దాన్ని మొత్తం రీడ్ చేయాలి. మనకి సమ్మరైజేషన్ ఉండదు. సో ఒక నలుగురు డెవలపర్స్ ఉంటారు. ఆ నలుగురు డెవలపర్స్ 4 రకాలు చెప్తారు. 4 సొల్యూషన్స్ కరెక్టే. బట్ అందులో బెటర్ సొల్యూషన్ ఏంటి? అది నువ్వు నేర్చుకోవాలి. సమ్మరైజేషన్ నీ మైండ్‌కి ఉంటది అక్కడ. ఇప్పుడు ఆ సమ్మరైజేషన్ మైండ్ అంతా ఇప్పుడు చాట్‌జీపీటీ ఆలోచిస్తుంది. ఏఐనే ఆలోచిస్తుంది. ఏఐనే ఆలోచించి ఆ డేటా లైక్ మనం ఇచ్చిన ప్రాంప్ట్‌ని మొత్తం సమ్మరైజ్ చేసి సో మనకు బెటర్ సొల్యూషన్ ఏంటో ఇస్తది అది. సో బట్ ఇప్పుడు అంత అంటే ఫ్యూచర్‌లో ఉండొచ్చు. బట్ అది కూడా మనకి చాలా ఒక్కొక్క దగ్గర బెనిఫిట్ ఒక్కొక్క దగ్గర మనకి లాస్ అది. సో ఇప్పుడు ఏఐ కూడా అంత పెరిగిపోవడం ఏంటంటే ఇట్ మే డిక్రీజ్ జాబ్స్ ఇన్ ఫ్యూచర్ ఫర్ ఎవ్రీవన్. ఓకే. బట్ ఇప్పుడు ఏఐ ఏంటంటే లైక్ తను నేర్చుకుంటుంది. ఇప్పుడు మన ఇన్పుట్స్ని యూస్ చేసి తను ట్రైన్ అవుతుంది ఆల్గారిథం. మేబీ మీరు అన్నట్టే ఏఐకి థింకింగ్ కేపబిలిటీస్ లేకపోయి ఉండొచ్చు కానీ బేస్డ్ ఆన్ ద ఇన్పుట్స్ మనం ట్రైన్ చేస్తాం. మనం ట్రైన్ చేసి మనమే చివరికి సో మన గోతి మనమే తవ్వుకోవడం. బట్ ఇప్పుడు వచ్చే దాంట్లో లైక్ మన టాస్క్లు ఈజీగా కంప్లీట్ అవ్వాలి. సో వీ కెన్ డిపెండెంట్ ఆన్ ఏఐ, నో ప్రాబ్లం. నేను ఒక చాట్ జీపీటీ కానీ, జెమినీ కానీ, లామా కానీ ఈ మోడల్స్ అన్ని యూస్ చేసుకొని ఒక అప్లికేషన్ కూడా బిల్డ్ చేయొచ్చు. చాలా వీడియోస్ కూడా ఆర్ యూ యూజింగ్ దీస్? బట్ వీఆర్ నాట్ క్రియేట్ లైక్ మొత్తం ఎండ్ టు ఎండ్ లైక్ మేమేమి చేయట్లేదు. బట్ వేర్ ఎవర్ రిక్వైర్డ్ అక్కడ మేము కన్ఫర్మ్గా ఏ హెల్ప్ తీసుకున్నాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే నేను ఒక మంచి ప్రోగ్రామ్ రాసా. లైక్ అంటే ఒక రిక్వైర్మెంట్ రాశాను. దానికి లైక్ నేను ఎక్కడ ఏఐని యూస్ చేసుకుని నేను చెప్తాను మీకు. నేను దానికి లైక్ టెస్ట్ కేసెస్ రాయాలి. సో టెస్ట్ కేసులు రాయాలంటే అది నాకు కొంచెం టైం పడుతుంది. ఆ టైం నేను లైక్ నా యూనిట్ టెస్టింగ్లో ఇన్వెస్ట్ చేస్తే లైక్ ఆ కోడ్ ఎంత బాగా వర్క్ అవుతుందో మేము డీబగ్ చేసి కనుక్కోగలను. సో దానికోసం నేను ఏ టెస్ట్ కేసెస్ వరకు ఏని యూస్ చేస్తా. సో ఆ క్లాస్కి టెస్ట్ కేసెస్ తను రాసేసి ఇచ్చేసిద్ది. సో I will be using the test cases there. You have onboarded the AI to do your testing for the code. Correct. దాంతో పాటు మేబీ యాక్చువల్ కోడ్ కూడా ఏమైనా డెవలప్ చేసుకోవడానికి ఛాన్స్ ఉందా? మేబీ కొత్త స్టూడెంట్స్ ఎవరైనా వస్తున్నారు, దే కెన్ యూజ్ AI అండ్ లెర్న్ ద జావా కానీ. దే కెన్ అంటే వాళ్ళు ఏదైనా చేయొచ్చు. ఏఐని యూస్ చేసి ఏ కోడ్ అయినా రాయొచ్చు. బట్ దాన్ని అర్థం చేసుకోవాలంటే నేను చెప్పినట్టుగా బేసిక్స్ బిల్డింగ్ కిందన ఇది ఉంటుంది. పునాది గట్టిగా ఉంటే వీ కెన్ బిల్డ్ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించవచ్చు కదా. సో అలాగే ఆ బేసిక్స్ కరెక్ట్గా ఉంటే వచ్చినా ఏది వచ్చినా నీకేం ప్రాబ్లం ఉండదు. నువ్వు అది కాకపోతే ఇంకొకటి ఎలాగైనా ఏదైనా చేయొచ్చు. చాలా మంచి పదం చెప్పారు. AI విల్ టేక్ అవే అవర్ జాబ్స్ అన్నారు కదా. మేబీ విత్ ద హెల్ప్ ఆఫ్ AI విల్ బి ఏబుల్ టు క్రియేట్ మోర్ జాబ్స్ అనుకోండి. దట్ ఈస్ కమింగ్ సూన్. ప్రాంప్ట్ ఇంజనీరింగ్. సో even nowadays I am becoming more prompt engineering in my company like for writing test cases. అంటే టెస్ట్ కేసెస్ రాయడానికి నేను ప్రాంప్ట్ ఇస్తా. యూజువల్ కమ్యూనికేషన్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. అదే ప్రాపర్గా క్వశ్చన్ అడగడం తెలిస్తే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంతే. బట్ ఇప్పుడు అంత స్ట్రాంగ్ లేదు. లైక్ నేను చూసిన దాని ప్రకారం అయితే తను 100% సొల్యూషన్ ఇవ్వలేదు ఇప్పుడు దాకా. లైక్ అరౌండ్ 70-80 100% అంటే మనం ఇచ్చే ప్రాంప్ట్ తప్పేమో, అది అర్థం చేసుకునేది తప్పేమో, అంటే మనమే తప్పేమో. బట్ ఇప్పుడు దాకా నేను చేసిన దాంట్లో తను ఎప్పుడు 100% ఇవ్వాల, ఒక 70% వచ్చింది. చిన్న మోడిఫికేషన్స్ అందుకే కదా మనకి జీతాలు ఇచ్చేది, లేకపోతే ఏనే పెట్టుకుంటారు. సో ఇందాక మీరు ఒక బగ్ చెప్పారు. ఒక కస్టమర్కి ₹1,00,000 కట్టారు ట్రాన్సాక్షన్, కానీ తనకు FD క్రియేట్ చేయలేకపోయాను. దట్ వుడ్ బి డెఫినెట్లీ ప్రెజర్ సిచ్యువేషన్ ఫర్ యూ కదా. నిజంగా. హౌ వుడ్ యూ హ్యాండిల్ దీస్ సిచ్యువేషన్స్? ఓకే. సో బేసిక్గా ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఒక డెవలపర్ సపోర్ట్ టీమ్ వాళ్ళు ఇనిషియల్గా చెక్ చేస్తారు. బట్ వాళ్ళు అంత కోడ్ రాసింది మేము కాబట్టి మాకు ఎక్కడ ఈ ఇష్యూ వచ్చిందో తెలుస్తుంది. సో బట్ ఆ ముందు ఉన్న ఒక 1 or 2 days ఉంటుంది కదా, అది హెవీ ప్రెషర్ అనమాట. ఎందుకంటే సో మనము ఒక ₹100 రోడ్డు మీద పడేసుకుంటేనే
ఒక 10 సార్లు తిరుగుతాం. రూ. 100 ఎక్కడ పడిపోయింది అప్పుడు ఉండవు. బట్ తిరుగుతాం వాటి కోసం. లేకపోతే ఏదైనా మనం మన లైక్ ఇంపార్టెంట్ థింగ్ ఎక్కడైనా పడిపోతే తిరుగుతాం, వెతుక్కుంటాం. అలాగే తన డబ్బు లాస్ అయిన తర్వాత తను కూడా అలాగే ఉంటది. ఆ టైంలో లైక్ బ్యాంక్‌కి మల్టిపుల్ కాల్స్ వస్తాయన్నమాట. హ్మ్. సో, హైయర్ అథారిటీ కూడా ప్రెషర్‌లో ఉంటారప్పుడు. హ్మ్. సో, అలాంటి ప్రెషర్‌ని తట్టుకోవడానికి మేమేం చేసేవాళ్ళం అంటే లైక్ నాకెక్కడ తెలుసు, నేను ఆ టేబుల్ స్ట్రక్చర్స్ అన్నీ మేమే క్రియేట్ చేసాం. అది ఎక్కడ ఏం పెడితే ఎలా వర్క్ అవుతుందో మాకు తెలుస్తుంది కాబట్టి. సో, బేసిక్‌గా ఒక టేబుల్‌లో ఒక కాలమ్ అప్డేట్ చేస్తే చాలు. తర్వాత హీ కెన్ ఏబుల్ టు క్రియేట్ ఎన్ అకౌంట్ అనమాట. సో, జస్ట్ అప్డేట్ క్వరీ ఇచ్చేవాళ్ళం. ఈవెన్ ఎస్‌క్యూఎల్ అక్కడ ఎస్‌క్యూఎల్ యూజ్ అయింది నాకు. అసలు ఏమవుతుందో తెలిస్తే ప్రెషర్ తీసుకోవాల్సిన పనే పనే లేదు. లేదంటారు. ఓకే. అసలకి సాఫ్ట్‌వేర్ జాబ్స్ ప్రెషర్ అంటారు. కానీ ప్రెషర్ కాదు. హ్మ్. నీకు తెలిస్తే. ఇట్స్ ఆల్ అబౌట్ ద లెర్నింగ్. యెస్. నీకు తెలిస్తే. ఒకడు ఒక టాస్క్‌ని ఒక గంటలో చేస్తాడు. ఒకడు అదే టాస్క్‌ని ఒక రోజులో చేస్తాడు. ఒకడు నిమిషంలో కూడా చేయగలడు. ఒకటి నిమిషంలో చేయగలడు. సో, అది లైక్ క్యాపబిలిటీ అనమాట. హ్మ్. సో, ఎవరికైతే క్యాపబిలిటీ లేదో వాళ్ళకి ప్రెషర్ ఉంటది. చాలా కరెక్ట్ పాయింట్ మాట్లాడారు. అది కదా! సో, ఎవరైనా గానీ మేబీ కొత్త టెక్నాలజీస్ నేర్చుకుంటున్నా గానీ, సో, పుట్ మోర్ టైమ్ ఇంటూ ద లెర్నింగ్. సో, యెస్. యూ కెన్ యెస్. ఫీల్ లెస్ ప్రెషర్. యెస్. అంటే నువ్వు ప్రెషర్ ఫీల్ అవ్వకూడదు సూన్. ఫ్యూచర్‌లో నేను కొంచెం ఉండాలి అంటే ఉండాలి అనుకుంటే బేసిక్ స్ట్రాంగ్ చేసుకోవాలి. ఓకే. తర్వాత ఒక్కొక్కసారి ఎంత టైం చేసుకున్నా కూడా, ఏం చేసినా కూడా, ఎంత బాగా వర్క్ చేసినా కూడా కొన్ని సార్లు ప్రెషర్ ఫీల్ అవుతాము. ఏంటంటే ప్రొడక్షన్ రిలీజెస్. కూడా రాయలేదని నిన్న మొన్న ఇవాళ అదే. రాయటం. సో, ప్రొడక్షన్ రిలీజెస్, కొన్ని కాన్ఫిగరేషన్స్ ఇష్యూస్ ఆట్లి వల్ల కొంచెం ప్రెషర్ అయితే ఉంటది. ప్రొడక్షన్ రిలీజ్ అప్పుడు కన్ఫర్మ్‌గా ప్రెషర్ ఉంటది. ఇట్స్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎ యెస్. డెవలపర్స్ లైఫ్. యెస్. బట్ మన ప్రెషర్‌ని తగ్గించుకోవచ్చు ఎప్పుడైతే మనకి యాక్చువల్ హౌ ఇట్ వర్క్స్ అవును. అనేది తెలుస్తది. అవును. సో, నీకు ప్రెషర్ వచ్చినప్పుడు తీసుకో. అనవసరం దాన్ని ప్రెషర్ పడొద్దు. అది. వెరీ కరెక్ట్. వెరీ అది. కరెక్ట్. అండ్ మనం ఈ మధ్య కాలంలో రెసిషన్‌లో చాలా జాబ్స్ పోతున్నాయని చూసుకుంటున్నాం. సో, హౌ వన్ కెన్ బి ప్రిపేర్డ్ ఫర్ రెసిషన్? ఈవెన్ ఐ క్రాస్ రెసిషన్. ఐ నెవర్ లాస్ట్ మై జాబ్ రైట్. ఓకే. బట్ నవ్ ఇదే లైక్ బిల్డింగ్ కిందన పునాది Yes. గట్టిగా లేదు ఆళ్ళకి. అందుకే వాళ్ళు లాస్ అయ్యారు. లాస్ అయినా కూడా వాడికి పునాది గట్టిగా ఉంటే వేరే కంపెనీలో ఎమ్మంటే కొడతాడు జాబ్. మేబీ అది అందరికి ట్రూ అవ్వకపోవచ్చేమో గానీ ఎందుకు? ఎందుకంటే ఛాన్సెస్ కూడా రావాలి కదా! ఛాన్సెస్ రావాలంటే లైక్ మనం సెట్ చేసుకునే విధానంలో ఉంటది. చాలా మంచి పాయింట్ అదే. మాట్లాడారు. కరెక్ట్. సో, చెప్పాను కదా! లైక్ నీకు జాబ్ రాలేదు. నీకెప్పుడు మీ కాళ్ళ దగ్గర నీకు జాబ్ రాదు. సో, మనం ఎతుక్కోవాలి. సో, దానికోసం లైక్ వి హావ్ లాట్ ఆఫ్ టూల్స్. అది కూడా మా డెవలప్ చేసినయే. ఓకే. నౌకరీ అని, లింక్డ్ఇన్ అని డిఫరెంట్ పోర్టల్స్. సో, అవి ఉన్నాయి. వాటిలో నీ రెజ్యూమ్ కరెక్ట్‌గా అప్లోడ్ చేసుకొని వచ్చిన జాబ్ నీకు రిలేటెడ్ స్కిల్స్ ఉన్న జాబ్‌కి డైరెక్ట్ నువ్వు అప్లై చేసుకుంటా, నీ మెయిల్ బాక్స్ చెక్ చేసుకుంటా, లైక్ ఎవరన్నా నీకు రీచ్ అవుతుంటే మొబైల్ పెట్టుకొని దానికోసం ప్రత్యేకంగా మొబైల్ హ్యాండిల్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. సో, అది హ్యాండిల్ చేసుకోవడం వల్ల సో, వీ కెన్ గెట్ మోర్ కాల్స్ ఫ్రమ్ రిక్రూటర్స్ కదా! సో, ఒకటి కాకపోతే ఒకటి 100 ఒక కంపెనీ రిసెషన్‌లో పోయింది. నెక్స్ట్ కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ అప్లికేషన్స్ ఎప్పుడు ఉన్నా వాడికి రిసెషన్ రాదు. ఓకే. సో, వాటికి రిసెషన్ రావాలంటే మనం యూపీఐస్, బ్యాంకింగ్, ఆన్‌లైన్ అప్లికేషన్స్ ఆపేయాలి. అయి ఆపలేం. అవి మన డైలీ చేసుకునే పనుల్లో ఒకటి కదా! నువ్వు బయటికెళ్తావు, వంకాయలు కొంటావు, స్కాన్ చేస్తావు. అదొక ట్రాన్సాక్షన్ కదా! సో నేను కొన్న వంకాయలు. ఆ? సో, అది ట్రాన్సాక్షన్ కదా! సో, అటువంటి వాటికి రిసెషన్ రాదు. సో, మేబీ రెసిషన్ వచ్చినా కానీ ఇఫ్ యూ హ్యావ్ ద ఫౌండేషన్స్ కరెక్ట్ మీరు చెప్పినట్టు అవును. వేరే కంపెనీలో వస్తది. ఇంకో కంపెనీ అంతే. ఎత్తుకోవడం. అంతే. 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 యాజ్ సింపుల్ యాజ్ దట్. తగ్గేదే లేదు. సో, డెఫినెట్లీ కాన్ఫిడెన్స్ ఉండాలి. వి షుడ్ బి హ్యావింగ్ దట్ కాన్ఫిడెన్స్. ఆర్ ఎల్స్ మనకు ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది అంటే మనకి టెక్నాలజీ బాగా వచ్చినప్పుడు మాత్రమే. Yeah. అండ్ ఈ మధ్య కాలంలో లేకపోతే ఎప్పటి నుంచో పైథాన్ కూడా ఉంది కదా! అండ్ పైథాన్, జావా ఈ రెండు ఆల్మోస్ట్ నెక్ టు నెక్ ఉండే డెవలప్మెంట్ లాంగ్వేజెస్. హౌ పైథాన్ ఈజ్ ఎఫెక్టింగ్ ఆర్ ఎల్స్ ఇంపాక్టింగ్ ది జావా? సో, జావా ఓల్డ్ అప్లికేషన్స్ అన్నీ లైక్ జావాలోనే ఇప్పటికీ స్టిల్ రన్ అవుతున్నాయి. సో, వాటిని ఇప్పుడు మైగ్రేట్ చేద్దాం అని అనుకుంటున్నారు. సో, పైథాన్ మోస్ట్
లైక్ అప్‌కమింగ్ గ్రోయింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎందుకంటే అది ఏఐ రిలేటెడ్ థింగ్స్‌ని సపోర్ట్ చేస్తది. డేటా అనాలిసిస్ అయన్నీ, మెషిన్ లెర్నింగ్ అవన్నీ పైథాన్‌తో సపోర్ట్ చేయొచ్చు. పైథాన్ యూజ్ చేసి నువ్వు ఒక ఏఐని కూడా బిల్డ్ చేయొచ్చు. జావాలో అంత క్యాపబిలిటీ ఇంకా రాలా. స్టిల్ పెద్ద పెద్ద డేటా రిలేటెడ్ అప్లికేషన్స్ లేతే ఆన్‌లైన్ అప్లికేషన్స్ స్టిల్ రన్నింగ్ ఆన్ జావా. హ్మ్. సో సో పైథాన్ వచ్చినా ఇది ఏమొచ్చినా గానీ జావా వుడ్ బి దేర్ ఫర్ యాహ్! లాంగర్ టైమ్ ఫర్ అంటారు. లాంగర్ టైమ్. హ్మ్. అండ్ ఈవెన్ జావా ఐ థింక్ దే ఆర్ థింకింగ్ టు లైక్ దాంట్లో కూడా ఏఐ తెద్దామని ఆలోచిస్తున్నారు. బట్ ఐ హ్మ్. డోంట్ నో. ఐ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ వెబ్. ఇంకా దిస్ ఈస్ ద కొత్తగా సెకండ్ పార్ట్. తెలుసుకోవాలి. అదే కదా మనం హ్మ్. అనుకుంటుంది. హ్మ్. యాస్ ఏ సాఫ్ట్‌వేర్ డెవలపర్ ఆర్ ఎల్స్ వి షుడ్ బి లెర్నింగ్ ఎవ్రీ డే. యెస్. ఏదో ఒకటి కొత్తది యెస్. యెస్. తెలుసుకుంటూనే ఉండాలి. విచ్ విల్ హెల్ప్ అవర్ కెరియర్ గ్రో కరెక్ట్. బెటర్. అండ్ చాలా థ్యాంక్ యూ సాయిరామ్. థాంక్స్ ఫర్ జాయినింగ్ ద పాడ్‌కాస్ట్ అండ్ షేరింగ్ యువర్ వాల్యుబుల్ నాలెడ్జ్ విత్ ఆల్ ఆఫ్ ది సబ్‌స్క్రైబర్స్. యాహ్! నన్ను పిలిచినందుకు థ్యాంక్ యూ బేసిక్‌గా. సో దిస్ ఈస్ మై ఫస్ట్ పాడ్‌కాస్ట్. నేనెప్పుడు యూట్యూబ్ వాటిలకి ఎప్పుడు ఎళ్ళలేదు. బట్ దిస్ ఈస్ మై ఫస్ట్ పాడ్‌కాస్ట్ అండ్ యాహ్! గ్రేట్. పీస్. పీస్.